రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గోపీనాథపట్నంలో పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అర్హులకు చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందజేయనున్నారు. పెన్షన్ల పంపిణీ తర్వాత చంద్రబాబు ఉంగుటూరు మండలం గొల్లగూడెం జరిగే క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం అమరావతికి బయలుదేరతారు. రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గోపీనాథపట్నంలో పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అర్హులకు చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందజేయనున్నారు. పెన్షన్ల పంపిణీ తర్వాత చంద్రబాబు ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో జరిగే క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం అమరావతికి బయలుదేరతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ భాను ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. భాను, రైట్ గీతగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రేపు డిసెంబర్ 1వ తేదీన ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే డిసెంబర్ 1వ తారీఖు ఉదయం 10:30 తాడేపల్లి నుంచి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి సుమారు 11 గంటలకల్లా ఉంగుటూరు చేరుకుంటారని అధికారులు ప్రకటించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఉంగుటూరు మండలంలో గొల్లగూడెం చేరుకొని ప్రజాప్రతినిధులను అదేవిధంగా అధికారులను కూడా కలిసి అక్కడి నుంచి గొల్లగూడెంలో బయలుదేరి ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం చేరుకుంటారు. అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు వెల్లడించడం అయితే జరిగింది. గీతిక ముఖ్యంగా చూసుకుంటే 11:40 గోపీనాథపట్నం నుండి బయలుదేరి నల్లమడ చేరుకొని అక్కడ ప్రజావేదిక బహిరంగ సభలో కూడా ప్రజలతో ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే విధంగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా 2:05 అంటే సుమారు ఈ 10-15 నిమిషాల్లో క్యాడర్ తో కూడా మీటింగ్ లో పాల్గొంటారని చెప్పని ఇప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రేపు డిసెంబర్ 1వ తేదీన ఏదైతే ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఏలూరు జిల్లాలో ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు నియోజకవర్గంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా 175 నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా ఉదయాన్నే పెన్షన్లు కూటమిలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి ఇళ్లకి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకి వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. గీతిక రైట్ భాను, థ్యాంక్ యూ.